ఓం శాంతి. సైలెన్స్ యొక్క అత్యంత గొప్ప రూపం మన బ్రాహ్మణ జీవితంలో ఏమిటంటే, మన బుద్ధిశక్తి ఏదైతే ఉందో ఆ బుద్ధి అనే త్రాస్ ఎలా అయితే కదులుతూ ఉంటుందో, మనం మన జీవితంలో కర్మలు చేయటానికి ముందే ఆ అశాంతిలోకి అంటే హల్చల్లోకి వస్తుంటాము. అది ఎప్పుడు సంభవిస్తుంది అంటే, మన జీవితంలో మన స్వయం పట్ల ఏదైనా భయం ఉన్నప్పుడు, మన స్వయం యొక్క వర్తమానం పట్ల భయం ఉన్నప్పుడు, లేక మన స్వయం యొక్క భవిష్యత్తు పట్ల ఏ రకమైన భయం మన జీవితంలో ఉన్నా సరే, ఇది బుద్ధి యొక్క మౌనాన్ని నిలకడగా ఉండనివ్వదు. మరియు మన జీవితంలో మౌనం యొక్క మహత్యం ఏంటంటే, మరో గుణం ఏమిటంటే, ఈ గుణం అనేది అనేక గుణాల మోతాదులతో తయారైన ఒక మాల లాంటిది. అది ఒక్కటే గుణం కాదు, అది ఒక స్థితి. ఆ స్థితి లోపల అనేక గుణాలు మరియు శక్తులు కలిసి వస్తాయి. అవి ఏంటంటే నిర్భయ మరియు నిశ్చింత స్థితి, ఎలాంటి శత్రుభావం లేని స్థితి, ఎవరిపైన పగ తీర్చుకోవాలనే భావన లేకపోవటం, నో రివెంజ్, ద్వేషం లేని భావన, ఏ రకమైన వ్యక్తి పట్ల కూడా ఎలాంటి చెడు భావన లేకపోవటం, అది ఒక్కటే గుణం కాదు, కానీ అది ఒక స్థితి. మరియు ఆ స్థితి లోపల అనేక గుణాలు మరియు శక్తులు కలిసి ఉంటాయి. అర్థమైంది కదా? ఒకవేళ మీరు ఏ పని చేయకపోతే మీ శత్రువు ఎవరు ఉండడు, లేక మీరు సాక్షాత్తు భగవంతుని వంటి స్థితిలో ఉంటే అప్పుడు కూడా మీ శత్రువు ఎవరు ఉండరు. మరియు ఇప్పుడు మనం ఏ పురుషార్థం అయితే చేస్తున్నామో ఆ పురుషార్థంలో శత్రుత్వం యొక్క స్థితి ఎప్పుడు వస్తుంది? రాగ ద్వేషాలు ఎప్పుడు పుడతాయి? సాధారణంగా మన పట్ల ఎవరైనా మంచి భావన కలిగి ఉంటే అంతా బాగానే ఉంటుంది. కానీ ఒకవేళ ఎవరైనా మనకు చెడు చేస్తే, మన దేశం కోసం, మన సంస్థ కోసం, మన ఇల్లు కోసం, మన ఆప్తుల కోసం కష్టాలు సృష్టిస్తే, అప్పుడు ఆ శత్రుత్వం, ఆ అనురాగం అనేది ఉద్భవిస్తుంది. దీన్ని రాగద్వేషాలు అని అంటారు. దాని అంతం ఎలా జరుగుతుంది? దీన్ని రాగద్వేషాలు అంటారు కదా. దాని అంతం ఎలా జరుగుతుంది? మీరు ఎంత జ్ఞానం విన్నా సరే, జ్ఞానం కావాలి, కానీ కేవలం జ్ఞానం వినడం ద్వారా కాదు, అజ్ఞానం ద్వారా మనం ఇక్కడ బిందువుని పెట్టగలగాలి. బిందువు అంటే ఆత్మ. ఎప్పుడైతే ఆత్మలు కనిపిస్తాయో, డ్రామా కనిపిస్తుందో, అప్పుడు అర్థమవుతుంది ఈ ఆత్మ ఈ విధంగా ఎందుకు చేసింది. ఆత్మ కనిపించినప్పుడు చాలా గుప్తంగా ఇలాంటి కర్మలు, రహస్యాలు, పాత్ర మరియు ఈ విశ్వంలో మన చేత జరిగిన తప్పులన్నీ ఏ కారణం చేత జరిగాయో అవన్నీ కనిపిస్తాయి. ఈ వ్యక్తి నాకేమీ చెడు చేయలేడు, కానీ ఈ వ్యక్తి ద్వారా నాకు కష్టాలు కలుగుతున్నాయి. కాబట్టి ఈ ఆత్మ ఇప్పుడు ఈ పాత్ర చేస్తుంది. ఈ రోల్లో ఈ కారణాలన్నీ కలిసి ఉన్నాయి. ఈ వ్యక్తి ఏమీ చేయలేడు. ఎప్పుడైతే దేహం కనిపిస్తుందో అప్పుడే ఈ వ్యక్తి నా కోసం ఇలా చేస్తున్నాడని అనిపిస్తుంది. కాబట్టి బిందువుని చూడాలి, బిందువుని పెట్టాలి. ఇది బిందువు మరియు ఎనర్జీ. నిజానికి ఆత్మ ఎలాంటి నష్టం కలిగించలేదు, కానీ కొన్ని కారణాలు తయారవుతున్నాయి. ఆ తర్వాత ఆ కారణాలన్నిటినీ ఎప్పుడు తెలుసుకునేందుకు, వెతికేందుకు ప్రయత్నించకండి. ఆ బిందువుని చూడండి, బాబాని చూడండి, బిందువుని పెట్టండి మరియు దాన్ని ముగించేసేయాలి. మన ఎదురుగా ఏ విఘ్నమైతే తయారై ఉందో దాన్ని ముగించాలి. నువ్వు బిందువు, నేను బిందువు అని అనుకోవాలి. ఇద్దరం బిందువే. బాబా బిందువు, నువ్వు బిందువు, యాద్ కరో బిందువుకో. ఈ మూడింట్లో ఏ ఒక్క బిందువు కూడా మనకి తట్టకపోతే అప్పుడు ఆ సైలెన్స్ అనేది ప్రశ్నల రూపంలో మనల్ని ఇబ్బంది పెడుతుంది. సైలెన్స్
అక్కడ సమాప్తమైపోతుంది. సైలెన్స్ అనేది ఆటోమేటిక్గా ప్రతీకార భావన, అలానే బదుల అంటే ప్రతీకారం తీర్చుకోవాలని, దానికి బదులు తీర్చుకోవాలనే భావన, నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనే భావన, దీనితో చరిత్ర నిండిపోయింది. ఎప్పుడైతే ఒకరు తప్పు చేశారో మరియు ఆ తప్పుకు ప్రతిగా మరొకరు తప్పుతో సమాధానం చెప్పారో ఆ చరిత్ర ఇక్కడ ఉంది. అయితే సైలెన్స్ అంటే ఇది కాదు. నేను ఇప్పుడు మౌనంగా ఉంటాను, కానీ తర్వాత వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్తాను అనుకోవడం కాదు. అది చాలా పై స్థాయి మాట. సైలెన్స్ అంటే నా మనస్సులో ఏ వ్యక్తిని లేక ఏ విషయం పట్ల కూడా ఏ రకమైన ప్రతీకార భావన రాకపోవటం. అర్థమవుతుందా? ఏదో ఒక కారణం ఉంది. ఇదంతా ఒక డ్రామా. మరియు నా బాబా ఇప్పుడు నాతోనే ఉన్నారు కదా, నా ఎదురుగా నా కర్మల కారణంగానే ఈ దృశ్యం వచ్చింది, కాబట్టి దాన్ని కూడా బాబాకు సమర్పిస్తున్నాను. నా ఎదురుగా డ్రామా ఈ దృశ్యాన్ని తీసుకొచ్చింది. నా కర్మల కారణంగానే ఇది జరిగింది, కాబట్టి దీన్ని కూడా బాబాకు సమర్పిస్తున్నాను. దీని గురించే బాబా ఇలా అన్నారు, పిల్లలు నమ్మకస్తులుగా ఉండండి, నమ్మకస్తులుగా ఉండండి. ఏ వ్యక్తి అయితే వఫాదారుగా ఉంటాడో, నమ్మకస్తుడుగా ఉంటాడో అతను మాత్రమే సైలెన్స్లో ఉండగలడు. ఎందుకంటే మనసులో కొంచెం కూడా ప్రతీకార భావన ఉంటే అది మనకు రాత్రిపూట నిద్రపోనివ్వదు, సంతోషంగా ఉండనివ్వదు, సంతోషంగా జీవించనివ్వదు, సంతోషంగా తిననివ్వదు. అందుకే ప్రతిసారి బాబా మీ జీవితం అంతా నాదే, అందరి జీవితం మీదే, ఇదంతా బాబాకు సమర్పితం అని చెప్తుంటారు. ఈ విధంగా ప్రతిదీ బాబాకు సమర్పించటం వల్లనే మనసు సైలెంట్గా అంటే శాంతంగా స్థిరంగా ఉంటుంది. అందుకే నమ్మకస్తుడికి ఒక ఉదాహరణ చెప్తూ బాబా అంటారు, పిల్లలు ఏనుగు ఏం చేస్తుంది? ఆ ఏనుగు పైన ఎవరు కూర్చుంటారు? ఎవరు కూర్చుంటారు? మహారథి కూర్చుంటాడు. ఆ ఏనుగు ఎప్పుడైతే ఏనుగు స్వారీపై ఆ మహారథి కూర్చుంటాడో ఆ ఏనుగు చుట్టూ తినడానికి ఎవరైనా ఏదైనా ఇస్తే దానిలో వచ్చే ఆ బలాన్ని అది ఎవరికి సమర్పిస్తుంది? తనపైన కూర్చున్న ఆ మహారథికి సమర్పిస్తుంది. కాబట్టి బాబా మనకు నేర్పించిన ఈ సమర్పణ భావం, మనం కేవలం తనువు మనసు ధనంతో సేవ చేస్తాం, అదే సమర్పణ అని అనుకుంటాం. అది నిజమే, కానీ జీవితంలో ప్రతిరోజు ఒక సమర్పణనే, జీవితంలోని ప్రతి దృశ్యం ఒక సమర్పణనే. అలాగే చేతిలో చేయి వేసుకొని భగవంతునితో కలిసి ప్రతిరోజు నడుస్తూ భగవంతుని యొక్క సందేశం శ్రీమతం ప్రకారం ప్రతిరోజు ప్రతిదీ బాబాకు సమర్పించేసేయాలి. ఇదంతా ఎక్కడి నుండి వస్తుంది? నాకు ఎవరి పట్ల ప్రతీకార భావన ఉండకూడదు. అప్పుడే మౌనం శాంతి అనేవి నిలబడుతుంది. కానీ ఒక్కొక్కసారి ఇతరుల ప్రవర్తనను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇతరుల శత్రుభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడతాయి? కూర్చున్న చోటే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఎలా పుట్టుకొస్తాయి? మరియు అనేక విషయాలు అందులో ఎందుకు పాత్ర పోషిస్తాయి? ఎవరు ఏమి అనకపోయినా మనతో ఎందుకు శత్రువులాగా ప్రవర్తిస్తున్నారు? ఇలాంటి దృశ్యాలు ఎందుకు ఎదురవుతాయి? అందులో ఎవరైనా కూర్చొని మీతో మాట్లాడుతున్నప్పుడు మరియు మీకు ఈ సమయంలో మౌనం సాధ్యం అంటే అది అసలు సాధ్యం కాదు. మనం దాన్ని ముగించాల్సిందే. మనం ఏదో అలా వదిలేయలేం కదా, చెప్పండి, దాన్ని వదిలేయలేం కదా. ఇదంతా ఎక్కడి నుండి వస్తుంది అన్నది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ వైర్ అంటే శత్రుభావం, పగ, దాన్ని కలిగించడానికి నువ్వు ఏ తప్పు చేయలేదు. ఆత్మ కానీ ఆ భావాన్ని అంటే శత్రుభావాన్ని పోగొట్టడానికి ఏదో ఒకటి చేయాల్సిందే. దీన్నే సహన శక్తి అని పిలుస్తారు. రాయి విసిరేవాడు మామిడి చెట్టు మీద రాయి విసురుతాడు, జామ చెట్టు మీద రాయి విసురుతాడు. ఎందుకంటే వాడికి మామిడి పండ్లు కావాలి కాబట్టి రాయి విసురుతాడు. కాబట్టి మీ దగ్గర కూడా ఏదో ఒకటి ఉంది కాబట్టి అక్కడ శత్రుభావం
లేక వ్యతిరేకత జరుగుతుంది. అప్పుడు మీరు దాన్ని ఇవ్వాలి. దాన్ని ఎలా ఇవ్వాలి? బాబా మనకు కొన్ని పద్ధతులు నేర్పించారు. అమృత వేళలో విమర్శ చేసి, అంటే ధ్యానం చేసి చాలా స్నేహంతో కూడిన గౌరవాన్ని అందరికీ సకాష్ ఇవ్వడం, ప్రేమతో కూడిన చిరునవ్వుని అందరికీ దానం ఇవ్వటం, ఇది బాబా మనకి నేర్పించారు. బాబా ముందు ఆత్మను లేక ఆ ఆత్మలను తీసుకుని వచ్చి ఎవరి కారణమైతే మనకు అర్థం కాదో ఆ ఆత్మలు మనతో ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాయి, మన గురించి ఎందుకు అలా ఆలోచిస్తున్నాయి, లేక మన కోసం ఎందుకు అలా చేస్తుంటాయి అనేవి మనకు అర్థం కావు. అది మళ్ళీ మరొక స్థితి. ఇది సైలెన్స్ లేకుండా అసలు సృష్టించబడదు. మరియు మూడో విషయం ఏంటి అంటే సైలెన్స్తో ముడిపడి ఉన్న మహాశక్తులతో సంబంధం కలిగి ఉండటం. ఇప్పటి వరకు చరిత్రలో మేము ఇక్కడ చరిత్ర అని దేని అంటున్నామంటే ఎప్పుడైతే మనం ఆత్మలము మన శ్రేష్టమైన ఆత్మిక మరియు దైవీ స్థితి నుండి ఆసురి స్థితికి అనగా ద్వాపరయుగం నుండికి ముందుకు వచ్చాము, ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క రూపం మారుతూ మారుతూ కలియుగంలోకి మారిపోయి అనేక మతాలు విశ్వంలోకి వచ్చాయో ఆ సమయంలోనే ఆ చరిత్ర గురించి మాట్లాడుతున్నాము. అది ఈ దేహాలు పడిపోయే చరిత్ర గురించిన విషయం కాదు. కానీ ఈ చరిత్రలో మనం పడిపోతూ లోపలికి కూడా వెళ్ళాం, బయటకు కూడా వెళ్ళాం, పైన కూడా వెళ్ళాం, కిందకు కూడా వెళ్ళాం. ప్రతి వైపులా మన అభ్యాసం చేశాం, వెతికాం. మనకు శాంతి ఎలా దొరుకుతుంది, శాంతి కోసం అన్నీ త్యజించాం. భవనాలని వదిలేసి సన్యాసం పుచ్చుకున్నాం, ఆహారాన్ని త్యజించాము, తంత్ర విద్యలు నేర్చుకున్నాం, ఎన్నో చూసాం. కానీ ఎంతో సుఖం దొరకలేదు. అప్పుడు మళ్ళీ భౌతిక పదార్థాల్లో లీనమైపోయాం. ఆ తర్వాత అడవుల నుండి పట్టణాలకు వచ్చాం. ఇలా ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఒక సాధారణ విషయం ఏంటి అంటే ఈ మౌనానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉండేవో ఇవన్నీ కర్మల్ని విడిచిపెట్టి, బాధ్యతల్ని విడిచిపెట్టి, లేక ప్రపంచాన్ని విడిచిపెట్టి పొందాలనే అభ్యాసానికి సంబంధించిన విషయాలుగా ఉండేవి. కానీ ఇల్లు కుటుంబంలో ఉంటూ, గృహస్థంలో ఉంటూ, బాధ్యతలు నిర్వహిస్తూ, విశ్వ కళ్యాణం చేస్తూ, స్వకళ్యాణం చేసుకుంటూ దేనినైతే రాజయోగం అని అంటామో ఆ రాజయోగం యొక్క సైలెన్స్ అనేది 3 భాగాలతో కూడి ఉంటుంది. దాని మొదటి భాగం ఏమిటంటే భగవాన్ వాచ, పిల్లలు కర్మలు చేయటానికి ముందే నన్ను జ్ఞాపకం చేయండి, కర్మలు చేయటానికి ముందే నన్ను యాద్ చేయండి. అదే సైలెన్స్. దానిలో ఒకవేళ దేహాభిమానం మొదలైతే, నేను అనే భావన వస్తే, లేక ఏ రకమైన స్వార్థం, కోరిక ఉన్నా ఇవన్నీ మనసులో అశాంతిని కలిగించే కల్లోలం. కాబట్టి కర్మలు చేయటానికి ముందే సంకల్పాల బీజం శాంతంగా లేకపోతే ఆ కర్మ శక్తివంతమైనదిగా మారదు. ఇది కర్మకు ముందటి సైలెన్స్. మౌనాన్ని పాటించాల్సి వస్తుంది కదా, మౌనాన్ని సృష్టించుకోవాల్సి వస్తుంది కదా. అందువల్లనే తుపాకీలో కూడా ఎలా ఉంటుందంటే బుల్లెట్ పేల్చడానికి ముందే దానికి సైలెన్సర్ పెడతారు, దానివల్ల శబ్దం రాదు. ఈ ఉదాహరణ మనకి రోజువారీ మరణాల కోసం కాదు. కానీ దీని అర్థం ఏంటంటే మనం కర్మలు చేస్తున్నప్పటికీ, కుటుంబంలో ఉంటున్నప్పటికీ మన లోపల మాత్రం హరే ఆయన శాంతి సాగరుడు అనే అనుభూతి ఉండాలి. ఎలాంటి అశాంతి ఉండకూడదు. ఇక్కడ పనులు ఎలా చేసుకుంటారో కూడా ఎవరికీ తెలియదు. దానికి సమాధానం ఏమిటంటే ప్రతి కర్మకు ముందే సైలెన్సర్ పెట్టబడుతుంది. అనగా కర్మకు సంబంధించిన శబ్దం పుట్టించే పద్ధతులు ఏవైతే ఉంటాయో వాటిని అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం 10 మంది కలిసి పనిచేస్తున్నారు. కానీ అందులో 2 వ్యక్తులు మాత్రం తాము కనిపించాలని అనుకుంటారు. వారు ఎప్పుడు తామే ముందుండాలి, వారి పేరు రావాలి, వారు కనిపించడమే కాకుండా వినిపించాలని కూడా కోరుకుంటారు. అలాంటప్పుడు అక్కడ
సైలెన్సర్ అంటే మౌనం లేక నిశ్శబ్దం ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఈ అశాంతి ఎంత ముఖ్యమైంది? దేహాభిమానం ఎంత ముఖ్యమైంది? అహంకారం ఎంత ముఖ్యమైంది? కేవలం కళ్ళు మాత్రమే పనిచేస్తున్నాయా? కేవలం కళ్ళతోనే అన్నీ కనిపిస్తున్నాయా? కానీ లోపల ఉన్న ఏ విషయాలు బయటికి కనిపించడం లేదు కదా. అకస్మాత్తుగా ఎవరైనా లోపల భావాలని దెబ్బతీస్తే, లేక ఎవరికైనా అకస్మాత్తుగా కోపం వస్తే ఆ ప్రశంసను చూడండి, ఇప్పుడే వచ్చి వాళ్ళ కళ్ళ మీద కవితలు రాసి వెళ్ళిపోతారు. అంటే ముఖం మీద చంద్రుడు లాంటి మోహం అని కవితలు రాసి వెళ్ళిపోతారు. కానీ నా ఆలోచనలు ఇన్ని గంటల నుండి 24 గంటలు నేను అలసిపోతున్నాను, నా కోసం వీళ్ళు ఏం చేశారు, ఇది సరిగ్దేనా అంటే మనం అలా అనవచ్చు కదా. కాబట్టి సరిగ్గానే చేశారా అని కర్మలు చేయడానికి ముందే ఒక ఓం శాంతి. ఎలా చేయాలి? కర్మలు చేసే ముందే ఓం శాంతి. కర్మలు చేయకపోవడం అనేది మనసుకు శాంతినివ్వదు. సంబంధంలోకి రాకపోవడం కూడా మనకు శాంతినివ్వదు. సమాజంలో, సంఘంలో కలిసి ఉండకపోవడం అనే ఆలోచన మనల్ని ఎప్పటికీ ఎవరికి అంతులేని శాంతిలో, అనగా శాశ్వతమైన శాంతిలో ఉంచలేదు. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు మనుషులు కావాల్సి వస్తుంది కదా. ఒక వారం రోజులు మౌనంలో లేక ఏడాదైనా మౌనంలో ఉండవచ్చు. కానీ పరమాత్ముడు సంగం యుగంలో రాజయోగం నేర్పిస్తూ ఏ పద్ధతినైతే ఇచ్చారో అది ప్రవృత్తి మార్గానికి చెందింది. అది నిరంతరం జరగగలదు. పరమాత్ముడు ఎప్పటికీ ఉండేవాడు. కాబట్టి పరమాత్మని జ్ఞానం మరియు బాబా చెప్పిన పద్ధతులు మానవ జాతి కోసం ఎప్పుడు నిరంతరం కొనసాగేలాగా ఉంటాయి. అందుకే ఎప్పుడైతే మనం బాబా చెప్పిన పద్ధతిలో నడుస్తామో అప్పుడు కుటుంబంలో మరియు సమాజంలో ఉంటూ కూడా పూర్తి స్థాయిలో మౌనాన్ని మరియు శాంతిని అనుభవించగలుగుతాము. ఎందుకంటే ఈ రాజయోగంలో కేవలం మౌనంగా కూర్చోవడం మాత్రమే నేర్పించబడదు, కానీ ప్రతి కర్మను అత్యంత శ్రేష్టమైన రీతిలో ఎలా చేయాలో నేర్పించబడుతుంది. మనం చేసే ప్రతి కర్మ వెనుక పవిత్రమైన సంకల్పం, దైవీ గుణాలు మరియు పరమాత్మని స్మృతి ఉండాలి. అప్పుడే ఆ కర్మలు ఎటువంటి బంధనాలను సృష్టించకుండా కేవలం సుఖాన్ని మరియు శాంతిని మాత్రమే ఇస్తాయి. అందుకే బాబా మనకు నేర్పించిన ఈ రాజయోగ మార్గంలో మన ప్రతి అడుగు, మన ప్రతి సంకల్పం చాలా విలువైనదిగా మారుతుంది. మనం ఎప్పుడైతే బాబా యొక్క శ్రీమతం ప్రకారం నడుస్తామో మన మనసులో ఎలాంటి అశాంతి లేక కల్లోలం అనేది తలెత్తదు. బాబా యొక్క జ్ఞాపకమే మనకు కవచంలాగా పనిచేస్తుంది. ఇది కేవలం 1 గంట లేక 2 గంటలు కూర్చొని చేసే రాజయోగం మాత్రమే కాదు, ఇది జీవితాంతం అనుసరించవలసిన ఒక శ్రేష్టమైన జీవన విధానం. ఈ విధంగా మనం ప్రతి క్షణం బాబా స్మృతిలో ఉంటూ మన ప్రతి కర్మను పవిత్రంగా, శక్తివంతంగా చేసుకున్నప్పుడు మన జీవితం ఆనందమయమవుతుంది. ఎవరు ఏది అన్నప్పటికీ బాబాపై మనకు ఉన్న నిశ్చయం మరియు నమ్మకం ఎప్పుడు చలించకూడదు. ఆ పరమాత్మని శక్తితో మనం అన్ని పరిస్థితులను ఎదుర్కొంటూ కూడా ముందుకు సాగిపోవాలి. కర్మ చేస్తూ సైలెన్స్ చేయడం. మనం రోజువారీ పనులు, వంట చేయటం లేక ఇతర కార్యాలు చేస్తున్నప్పుడు మన మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. కోపానికి బదులు స్నేహపూర్వక మాటలు, ఎవరిపైనన్నా కోపం వచ్చినప్పుడు గట్టిగా అరవటం లేక కోపంతో మాట్లాడడం కాకుండా ఎంతో ప్రశాంతంగా, ప్రేమపూర్వకంగా మరియు ధైర్యంతో కూడిన మాటలను మాట్లాడాలి. మన మాటలు ఎదుటివారికి యొక్క మనశ్శాంతిని భంగం చేయకూడదు. ఎదుటివారి యొక్క మనశ్శాంతి ఎప్పుడు కూడా బాధపడేటట్టు ఉండకూడదు. అందువల్ల కర్మ చేస్తూ ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు మనలో అలసట కలుగుతుంది. నేను ఇంత చేశాను కదా అనే ఆలోచనలు వస్తాయి. లేక పని చేస్తున్నప్పుడే భవిష్యత్తు గురించిన సంకల్పాలు వస్తాయి. మొదలు పెట్టేటప్పుడు ఉత్సాహం ఉంటుంది, కానీ మధ్యలో ఎవరికైనా కామెంట్లు వింటే నిరాశ వస్తుంది. ఈ ప్రక్రియలన్నిటికీ కూడా
భగవంతుడు చెప్పాడు, మీరు తింటున్నా, తాగుతున్నా, నడుస్తున్నా, మాట్లాడుతున్నా, కర్మ చేస్తున్నా సరే ఈ అన్ని విషయాల నుండి సైలెన్స్లో ఉండండి. ఈ రోజుల్లో అందరూ పాత హిస్టరీని యజ్ఞంలో స్మృతి చేసుకుంటున్నారు. ఎవరైనా మాత విషయాలను రివైజ్ చేస్తున్నారు మమ్మ గురించి, ఎవరైనా బాబా జీవితాన్ని రివైజ్ చేస్తున్నారు. మమ్మ కోసం చాలా మంచి విషయాలు ఉండేవి. ఒకసారి మమ్మ అందరితో కలిసి రాత్రి భోజనం చేస్తున్నప్పుడు ఆ భోజనంలో ఉప్పు ఎక్కువగా పడింది. అయితే కిచిడి చేశారు సైడ్ డిష్గా. దాంట్లో ఉప్పు చాలా ఎక్కువగా ఉంది. కానీ భోజనం చేసే కంటే ముందే బాబాకు భోజనం తినిపించారు. బాబా స్వీకరించారు కదా. బాబాకు ఎంతో ప్రశాంతంగా సైలెన్స్తో తినిపించారు. మీటే బాబా, మీ భోజనం ఇది అని సమర్పించారు. కానీ ఎప్పుడైతే తింటున్నారో అప్పుడు ఉప్పు గురించి ఏమీ అనలేదు. మమ్మ పక్కన కూర్చున్న వారికి కూడా చూశారు. మమ్మ తింటున్నారు, తినడం కూడా పూర్తి చేసేసారు. ఆ తర్వాత పక్కన ఉన్న వారికి ఒక ప్రశ్న వచ్చింది. మమ్మ ఉప్పు ఎక్కువగా అనిపించలేదా? మమ్మ ఉప్పు చాలా ఎక్కువగా ఉంది కదా అని అడిగారు. దానికి మమ్మ ఏమన్నారంటే, అవును ఎక్కువగా ఉంది అని ఆ వ్యక్తి అడిగిన తర్వాత చెప్పారు. కానీ భోజనం చేసేటప్పుడు మాత్రం మొదట బాబాకు భోజనం స్వీకారం చేయించారు, బాబాకు సమర్పించారు. ఇప్పుడు చూడండి, ఒకవేళ మనం కూర్చుని అక్కడ పెద్ద రచ్చ చేసి అల్లరి చేస్తే ఎలా ఉంటుంది? నా ఉద్దేశం ఏంటంటే, కర్మ చేసేటప్పుడు అనేక విషయాలు ఎదురవుతాయి. ఆ సమయంలో ఒకవేళ మనకు సహనం లేక సర్దుకుపోయే గుణం ఉంటే కనుక మనం ఆ వాతావరణాన్ని సైలెన్స్తో ప్రశాంతంగా నింపేయగలం. అలా కాకుండా అదే సమయంలో అప్పుడే కామెంట్లు చేయటం, వేగంగా కామెంట్లు విసరటం, లేక తొందరపాటుతో ఏదైనా మాట్లాడి ఏం చేయటం, బాధ కలిగించటం, అది కొంచెం పెద్దదిగా చేసి వాతావరణంలో శాంతిని దూరం చేయటం, కర్మ చేస్తూ ఎవరైనా అలా గొడవ సృష్టిస్తే అప్పుడు మనం ఏం చేయాలి? ప్రవృత్తిలోని విషయాలన్నీ అలాగే ఉంటాయి. మనమందరం ప్రవృత్తిలోనే ఉన్నాం కదా. కాబట్టి ప్రవృత్తిలో సైలెన్స్ యొక్క రూపం ఏంటంటే, ఒకరి దయానంద ప్రవృత్తి 10 మందితో ఉంటుంది, మరొకరి ప్రవృత్తి కుటుంబం 100 మందితో ఉంటుంది, ఇంకొకరి ప్రవృత్తి 1000 మందితో ఉంటుంది. అందరూ నెంబర్ వారీగా ఉంటారు. కానీ అసలు విషయం ప్రవృత్తికి సంబంధించినదే. అందులో కర్మ చేయటానికి ముందే ప్రశాంతత, మౌనం, అలాగే కర్మ చేస్తూ ఉన్నప్పుడు కూడా సైలెన్స్, దాని ముఖ్య రూపమే అన్నిటినీ సర్దుకుపోవడం, జీర్ణించకపోవడం లేక సహించటం. ఉప్పు ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ సమయంలో కొద్దిసేపు మౌనంగా సహనంతో ఉండాల్సిందే. ఎందుకంటే అక్కడ మమ్మ ఉన్నారు, ఇంకా ఇక్కడ ఒక 20 మంది కూర్చున్నారు. ఒకరు గొడవ చేస్తే మిగతా 20 మంది కూడా అదే పని చేస్తారు. ఇందులో మూఢనమ్మకం ఏమీ లేదు. కానీ ఈ ఉదాహరణ అర్థం ఏంటంటే, సాధారణంగా చిన్న విషయాలు కూడా మాట్లాడేటప్పుడు చాలా పెద్దవిగా కనిపిస్తాయి. కానీ సైలెన్స్ ఆ విషయాన్ని ముందుకు వెళ్లకుండా ఆపివేస్తుంది. అక్కడ అగ్ని రాజుకుంది, నిజమే ఉప్పు ఎక్కువైపోయి ఉంది. కానీ ఆ అగ్నిని మరింత పెంచాలా లేక ఆర్పేయాలా? మనం మమ్మ లాంటి సహనం కలవారుగా కావాలా లేక మేనేజర్ కావాలా? మేనేజర్ పని వేరుగా ఉంటుంది. ఈ ఈశ్వరీయ జ్ఞానంలో ఉన్న మన ఆత్మలందరికీ జగదంబలాగా మనం నడుచుకోవాలి. ముందుకు నడిపించటమే కర్తవ్యం. ఈ యొక్క మొత్తం ప్రవృత్తిని ముందుకు నడిపించటమే మన కర్తవ్యం. ఇంటర్ హౌస్లో కావచ్చు, దినచర్యలో కావచ్చు, సంస్థల్లో కావచ్చు, లౌకిక మరియు అలౌకిక రెండిట్లోనూ మహాశక్తితో నడుచుకోవాలి. అది శుభభావన. కర్మ చేస్తూ ఉన్నప్పుడు ఉండే సైలెన్స్ అదే. ఎందుకంటే మీరు ఎలాంటి ప్రయత్నం చేసినా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళడం ఎంత కష్టమో. కాబట్టి మనకు ఈ శక్తిని అందిస్తూ మనల్ని ముందుకు నడిపించే ఆ మహాశక్తి యొక్క మహిమ ఎంతో గొప్పది. మరియు ఇక్కడతోనే ఇది ముగిసిపోదు. కర్మ చేస్తూ ఉన్నప్పుడు మనం ఏ సైలెన్స్ గురించి అయితే మాట్లాడుతున్నామో
కొన్నిసార్లు ఒక చాలా పెద్ద పని ఉంటుంది. సరే, ఇది కేవలం అన్నం వండటం, నడవటం, బట్టలు వేసుకోవడానికి సంబంధించిన విషయాలు అనుకుందాం. కానీ కొన్నిసార్లు కొన్ని పనులు ఎలా ఉంటాయంటే అవి 4 సంవత్సరాల పాటు సాగుతాయి, 3 సంవత్సరాల పాటు సాగుతాయి. ఉదాహరణకు ఏదైనా నిర్మాణం పని అనుకోండి, కన్స్ట్రక్షన్, లేక మనది ఏదైనా ఒక నెల రోజుల పాటు జరిగే పని కావచ్చు. ఇప్పుడు అలాంటి పనులు నడుస్తున్నప్పుడు ఆ సమయంలో కూడా సైలెన్స్ అర్థం ఏంటి? ఎవరైనా ఒక ఆత్మ ఉండి ఆ చాలా పెద్ద పనిలో వారికి కూడా ఒక చిన్న పాత్ర లభించి ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమైన వ్యక్తి ఆ పనులన్నీ చేయిస్తున్నారు. ఎవరు ఉనికి వల్ల అయితే అందరి మనసుల్లో ఈ పని చెయ్యాలి అనే ప్రేరణ కలుగుతుందో, ఎవరి కారణం వల్ల అందరూ తమ యొక్క తనువు, మనసు, ధనం కూడా ధారపోస్తున్నారో అలాంటి ప్రధాన వ్యక్తి ఒకరైతే మరొక వైపు సహాయం చేసే పనులు చేసేవారు మరికొందరు ఉంటారు. ఇప్పుడు ఈ పని 4 సంవత్సరాలు సాగాలి. కానీ ఈ 3 మందికి ఒక అలవాటు ఉంటుంది. వారు టీ తాగుతారు, వంట చేస్తూ ఉంటారు, ఇంకా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. దాని గురించి వారు మాట్లాడుతూ ఉంటారు. అరే, ఇక్కడ ఒక పెద్ద నిర్మాణం పని జరుగుతుంది, కానీ మాకు మాత్రం ఇది చేయాల్సి వస్తుంది, మాకు అది చేయాల్సి వస్తుందని అంటుంటారు. ఆ సమయంలో ఆ వాతావరణం ఎలా తయారవుతుందంటే దాని వాస్తవికత యొక్క రూపాన్ని మార్చడం అంటారు. ఒక సైలెన్స్ అంటే ఏది నిజమో, ఏది సత్యమో ఆ వాస్తవికత స్పష్టంగా కనిపించటం. ఏ పని అయితే జరుగుతుందో ఆ తెరపైన ఏది ఉందో అది స్పష్టంగా కనిపించాలి. ఎవరు చేయిస్తున్నారు? ఎవరు ప్రధానమైన వ్యక్తి? ఎవరు పెద్దవారు? ఎవరు బాధ్యత వహిస్తున్నారు? ఇవన్నీ కూడా స్పష్టంగా ఉండాలి, స్వచ్ఛంగా క్లీన్గా ఉండాలి. అప్పుడు అందరూ దాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. మరొకటి ఏమిటంటే హాట్స్పాట్ లాంటి వాతావరణాన్ని సృష్టించటం. ఆ స్క్రీన్లోనే మీరు కూడా ప్రవేశించి ఆ స్క్రీన్లో మీరేదో అల్లకల్లోలం చేయటం, ఎవరో ఒకరు అనవసరమైన విషయాలు మాట్లాడడం. కాబట్టి ఆ పని పూర్తయ్యే వరకు ఒకవేళ ఈ చిన్న చిన్న విడి భాగాలు తమ సొంత పనుల గురించి మాట్లాడుకుంటూనే ఉంటే, తాము చేసే పని గురించే మాట్లాడుకుంటూ ఉంటే, అప్పుడు ఆ యంత్రం లాంటి అతిపెద్ద పని వాళ్ళ ముందుకు ఎలా వస్తుంది? బాబా యొక్క ప్రతిష్ట ఎలా నిలబడుతుంది? కాబట్టి ఈ విడి భాగాలన్నీ ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటే ఎలా? కేవలం తమ పని తాము చేయాలి, కానీ మాట్లాడకూడదు. అందుకని ఆ విడి భాగాలు చేసే పని వాటి ఫలితం రూపంలో బయటికి కనిపించాలి. ఇది కర్మ చేస్తూ ఉండగా పాటించాల్సిన సైలెన్స్. మన కర్తవ్యం నిర్వర్తించేటప్పుడు చాలా గంభీరమైన స్థితిలో ఉండాలి. అరకొర జ్ఞానం ఉన్నవారే ఎక్కువగా అరుస్తారు, ప్రచారం చేసుకుంటారు అన్నట్లుగా ఉండకూడదు. ఈ స్వరూపాన్ని మనం మమ్మ రూపం అంటాం. ఇది కర్మ చేస్తూ ఉన్నప్పుడు ఉండే సైలెన్స్ యొక్క స్వరూపం. ఇక చివరగా వచ్చేది కర్మ పూర్తయిన తర్వాత ఉండే సైలెన్స్. మనం ఏదైనా ఒక కర్మ చేసేటప్పుడు మనం ఆశించినట్లే అన్నీ జరుగుతాయని లేదు. కొన్నిసార్లు అటు ఇటు మారుతుంటాయి, ఆ తర్వాత ప్రశంసలు లభిస్తాయి, అలాగే అపవాదులు కూడా ఎదురవుతాయి. కీర్తి వస్తుంది, నిందలు మోయాల్సి వస్తుంది, ఎన్నో విజయాలు సాధిస్తాము. కొన్నిసార్లు పొరపాట్లు లేక లోపాలు కూడా జరుగుతుంటాయి. అలా ఏదైనా పని పూర్తి అయిన తర్వాత అటు ఇటు కొంచెం వ్యత్యాసం జరిగితే ఆ పని పూర్తయిన తర్వాత ఆ ఏనుగు ఉదాహరణ లాంటి వఫాదార్, నమ్మకం, సమర్పణ భావం ఎలా ఉండాలి? ఎందుకంటే పని పూర్తయిన తర్వాత కూడా మన మనసులో శాంతి లేకపోతే, మన కర్మేంద్రియాలన్నీ అలాగే తెరుచుకుని ఉంటే, మనం అంతర్ముఖంగా ప్రయాణించకుండా బయటే ఉండిపోతే, అప్పుడు మనం ఎవరి గురించో మాట్లాడడంలో, మహిమలు లేక నిందలు వినడంలో, వాటిని మాట్లాడడంలో, ఇతరులకు నిరూపించడంలో, వివరించడంలోనే మన జీవితంలోని చాలా సంవత్సరాలు, రోజులు, గంటలు గడిచిపోయాయి. కొద్దిగా శ్రేష్టమైన కర్మ చేయటంలో ఆలస్యం జరిగిపోయింది.
లేక అసలు ఆసక్తే కలగదు. మనం ఎప్పుడు పాత విజయాల గురించే మాట్లాడుకుంటూ ఉంటాము. అరే నేను జ్ఞానంలో కొత్తగా వచ్చినప్పుడు ఇలా జరిగింది అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ అది 20 సంవత్సరాల క్రితం కదా. నిన్న మీరు ఏం చేశారు? 20 సంవత్సరాల క్రితం మీరు చాలా బాగా చేశారు. భగవంతుడు మీ ద్వారా అలా చేయించాడు. ఇదంతా అప్పట్లో జరిగింది. మరి ఇప్పుడు ఏం చేశారు? దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకంటే చాలామంది తాము చేసిన పనుల గురించి, గతంలో చేసిన గొప్ప కార్యాల గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. అదే పనిగా వాటి గురించిన మహిమలు వినడంలోనే గడిపేస్తూ ఉంటారు. కాబట్టి మూడో రకమైన సైలెన్స్ కర్మకు సంబంధించిన సైలెన్స్. అంటే ఆ అధ్యయనం అక్కడితోనే పూర్తయిపోయింది. దాన్ని శుభ్రంగా ముగించేసేయాలి. మొదటిది కర్మకి ముందటి సైలెన్స్, దాని అర్థం స్పష్టత. మధ్యలో వచ్చే సైలెన్స్ ఏంటంటే ఎలాంటి కోరికలు మన మధ్యలో వచ్చి మనకు అశాంతిని కలిగించకూడదు. మరి ఈ మూడవ సైలెన్స్ ఏంటంటే దీని గాఢమైన సైలెన్స్ అంటారు. ప్రతి కర్మను ఒక సంపూర్ణమైన కర్మగా భావించి సెలబ్రేట్ చేసుకోవాలి. ఒకసారి పని పూర్తయిన తర్వాత ఇక దాని గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచించాలి? ఇప్పుడు ముందుకెళ్ళు. ఈ ప్రవృత్తి యొక్క సైలెన్స్ ప్రవృత్తి యొక్క జీవితాన్ని ఎంత సుఖంగా ఆనందంగా మారుస్తుంది. బాబా దృష్టిలో ప్రతి ఒక్క మాత, ప్రతి ఒక్క సోదరుడు, ప్రతి ఒక్క పిల్లవాడు ఈ సుఖమైన జీవితాన్ని అనుభవించేవారైపోతారు. మీరు వయసులో పెద్దవారై ఉండవచ్చు, కానీ బుద్ధిపరంగా శాంతి యొక్క శక్తితో ఒక్కదానిని మించి మరొక శ్రేష్టమైన కర్మను ఎలా చేయాలి, పరమాత్మని ప్రతిష్టను ఇటువంటి బుద్ధివంతులు, ఇటువంటి సమర్థులు, ఇటువంటి సైలెన్స్ శక్తితో కర్మలు చేసేవారే చేయగలుగుతారు. అచ్చా. ఓం శాంతి.